దేవుని కార్యాల విషయమే మనం ఆసక్తులమై ఉంటే ఆయన అన్యాయస్తుడు గాడే, ఆయన చూస్తా ఊరుకోడే. నిన్నెలా పైకెత్తాలో ఆయనకి తెలుసు, నిన్నెలా గనపరచాలో ఆయనకి తెలుసు. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు, నేను తృణీకరించబడుతున్నా, అందరూ ముందుకెళ్ళిపోతున్నా, నేను వెనకబడుతున్నా. నువ్వు కూడా పరిగెత్తు ముందుకి, బోర్లు పడుతూ కానీ. అవసరంలా. ఎవడు ఎంత ముందైనా బాగున్నాయి, ఎంత హడావుడన్నా కానీ, వాడు 7 అడుగులు ఉన్నాయి, 8 అడుగులు ఉన్నాయి, అందరికంటే ముందు తీసుకెళ్ళి నిన్ను నిలబెడతాడు ఆయన. ఈ పిచ్చిదానికి ఎప్పుడు నన్ను కూర్చిన ఆలోచన, నా కార్యాలను కూర్చిన ఆలోచన, తన ఘనతను పట్టించుకోదు, గొప్పను పట్టించుకోదు, సంతోషాన్ని పట్టించుకోదు, తన తిండి పట్టించుకోదు, తిప్పలు పట్టించుకోదు. ఎప్పుడు నా ఆలోచనే. ఈమె ఇంతగా నన్ను ప్రేమించి నా గురించి ఆలోచించినప్పుడు నేను కాకపోతే ఈ బిడ్డను ఎవరు పట్టించుకుంటారు, నేను కాకపోతే ఈ బిడ్డ గురించి ఎవరు ఆలోచిస్తారని ఆ దేవుడు నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టిన నాడు ఇక నీ చరిత్ర మామూలుగా ఉంటుందా?